రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని రవాణా శాఖ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆర్ట్స్ కళాశాల నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జేసీ చినరాముడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ చినరాముడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కుటుంబాలతో సంతోషంగా ఉండాలి అనే రహదారి భద్రతా నియమాలు పాటించాలి అని సూచించారు. మనతో పాటు రహదారిపై ప్రయాణిస్తున్న వారు కూడా ఎటువంటి ప్రమాదాలు గురికాకుండా జాగ్రత్తగా వాహనాలు నడపడం, హెల్మెట్ వాహనం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి అని అన్నారు. అతివేగం, రాంగ్ రూట్ ప్రయాణం, రహదారులపై గోతులున్నప్పటికీ నెమ్మదిగా వెళ్లడాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజు మాట్లాడుతూ ప్రయాణికుల క్షేమం కోసమే రవాణా శాఖ నిబంధనలు పెట్టింది అని, వాటిని పాటించడం ద్వారా అందరికీ మేలు జరుగుతుంది అని అన్నారు. డిటిఓఆర్ సురేష్ మాట్లాడుతూ ఈ నెల రోజుల పాటు విస్తృతంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, లారీలు, ఇతర వాహనాల డ్రైవర్లకు అన్ని విధాలుగా అవగాహన కల్పించామని తెలిపారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రరావు, ఎంవిఐ సంపత్ కుమార్, ఇతర అధికారులు రామ్నారాయణ, రవికుమార్, సాయికుమార్, రాధికాదేవి, చైతన్య, సుమ, డాక్టర్ మాధురి, రైడర్ విక్రమ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రాజమండ్రిలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటాము. అందులో భాగంగా పోయిన నెల 16 తారీఖు నుంచి మనము యొక్క రోడ్ సేఫ్టీకి సంబంధించి ప్రచారం చేయడం జరుగుతుంది. రేపు 18 తారీఖుతో క్లోజ్ అవుతుంది. దీనికి సంబంధించి మేము చెప్పేది ఏమనగా ప్రభుత్వం సైడ్ నుంచి ఎవరు కూడా ప్రమాదంలో మరణించకూడదు, ప్రమాదంలో గాయపడకూడదు, ప్రమాదం ద్వారా ఎవరు కూడా నష్టపోకూడదు. ఏ చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవరు కూడా అన్ని వయసు కలిగిన వాళ్ళందరూ సేఫ్టీగా బాగుండాలని భావిస్తాము. అందులో భాగంగా ఏమైతే ఉన్నాయో మన రోడ్డు సంబంధించిన సేఫ్టీ సంబంధించిన అన్నీ కూడా పాటించాలి. ముఖ్యంగా మద్యం సేవించి ప్రయాణం చేయకూడదు, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ వాళ్ళు కానీ. అలాగే ఒక వెహికల్ మీద 2 వీలర్స్ వెహికల్ మీద మోర్ దాన్ 2 మెంబర్స్ అంటే 3, 4, 5 మంది, కొంతమంది చూస్తుంటారు చిన్న చిన్న పిల్లలు ఎక్కించుకొని మొత్తం 5-6 మంది పోతుంటారు. ఈరోజు మనం ట్రాఫిక్ ఈ క్రమబద్ధీకరణ, అలాగే రెగ్యులేషను, ఎన్ఫోర్స్మెంటు, ఎడ్యుకేషను, ఇంజనీరింగు, వేరియస్ మెథడాలజీని అప్లై చేసి మనం ట్రాఫిక్ని సజావుగా నడిపేలా చూస్తాము. సజావుగా నడపడానికి కొన్ని నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్, రెగ్యులేషన్స్, గైడెన్స్ ఇస్తున్నారు. వాటిల్లో సీట్ బెల్ట్ ధరించి 4 వీలర్లో డ్రైవ్ చేయాలి. అలాగే ఆ పక్కన ఉండేవారు ఎవరైతే డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నారో వాళ్ళు కూడా సీట్ బెల్ట్ ధరించి వెళ్తుండాలి. అలాగే త్రిబుల్ రైడింగ్, అది వాహనానికి అంటే 2 వీలర్కి శక్తి మించిన ఓవర్లోడ్ అవుతుంది. నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం గత నెల 16వ తారీఖు నుంచి నెల 15వ తారీఖుతో ముగియనుంది. నెల రోజులు జరుగుతాయి. దాంట్లో భాగంగా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు, అంటే ప్రజలకి అవగాహన కలిగించేటటువంటి విధంగా మనం ఈ కార్యక్రమాలు రోడ్ సేఫ్టీలో చేయడం జరుగుతుంది. మనం రోడ్ ర్యాలీలు స్కూల్స్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో వాటిలో కూడా స్టూడెంట్స్ కూడా రోడ్ సేఫ్టీలో భాగంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క పోలీసు మరియు రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని, మెగా ర్యాలీని ఈ సిటీలో చేయడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏమంటే ప్రజల్లో కూడా అవగాహన కలగాలి.